వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. నగరంలోని నెహ్రూ పార్క్ పునరుద్ధరణ భాగంలో సోమవారం పార్క్ లో శంకుస్థాపన 75 లక్షల రూపాయలతో పనులకు భూమి పూజ చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప నగర ప్రజల ఆహ్లాదం కోసం సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన నెహ్రూ పార్క్ ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ రోజు కీలక అడుగు పడింది. 75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పార్క్ పునరుద్ధరణ పనులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ వీప్, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవి కలిసి ఈ రోజు శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర వాసులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రాధాన్యతని తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాకింగ్ ట్రాక్ ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అలానే పార్క్ లో మరిన్ని మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నగర ప్రజలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కడప నగరం యొక్క అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వివిధ రంగాల్లో రోడ్లు, కాలువలే కాకుండా కడప నగరంలోని ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు కావలసిన పార్కుల యొక్క పునర్నిర్మాణం కానీ, కొత్త పార్కుల నిర్మాణం కానీ ముందు చేసుకుంటా పోతా ఉన్నారు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు కనపడుతున్నాయో వాటన్నిటినీ మన కడప స్వచ్ఛ కడపలో ఐడెంటిఫై చేసుకొని ఆ ఆస్తుల పరిరక్షణ దిశగా సేవ్ కార్పొరేషన్, కడప కార్పొరేషన్ ప్రాపర్టీస్ అనే నిదానం చేసుకొని ఆ యొక్క ప్రాపర్టీలను కడప నియోజకవర్గంలోని ప్రజలకు ఒక కానుకగా ఇవ్వబోతున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఏ విధమైన ప్రొటెక్షన్ లేకుండా ఈ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి కబ్జా చేయాలనుకున్న వాళ్ళు కాచుకొని కూర్చొని ఉంటారు. అలాంటి అవకాశం భవిష్యత్తులో ఎవ్వళ్ళకి ఇవ్వకోకుండా ఈ ప్రాపర్టీస్ అన్ని కాపాడి ఇక్కడున్న ప్రజల ఆస్తులు, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు అంటే వాటిని సరైన మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సచివాలయ నిర్మాణాలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ ప్రజలు ఉపయోగించుకోండి, వారి ఆరోగ్యానికి బాగుపడే విధంగా పార్కుల నిర్మాణం కానీ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. అందులో భాగంగానే నిన్న ద్వారకా నగర్ లో ఉన్న ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని 40 సంవత్సరాల క్రితం ఏర్పడింది అది లేఅవుట్. ఆ లేఅవుట్ లో ఆ యొక్క స్థలాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ అక్కడ ఒక ద్వారకా నగర్ లోని వాసులకు కూడా ఒక కానుకగా అక్కడ పార్క్ నిర్మాణం చేస్తున్నాము. ఒక ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ప్రపోజల్స్ పెట్టి నిర్మాణం చేస్తున్నాము. అది ఒక దాదాపు 45-50 సెంట్ల స్థలం. ఈరోజు ఇక్కడ నెహ్రూ పార్క్ లో దాదాపు 2 ఎకరాలు ఉన్న ఈ ల్యాండ్ కూడా ఎప్పుడో ఏర్పడింది. దీన్ని ఆధునిక హంగులతో ఇంకా ఎక్కువ గ్రీనరీ పెంచి ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు, కడపలో ఉన్న వాళ్ళు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది వాకింగ్ వస్తారు. వాళ్ళకి సరైన వాకింగ్ ట్రాక్ ఉండే విధంగా వాకింగ్ ట్రాక్ మార్చి ఆధునికంగా వాళ్ళ మోకాళ్ళకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ వాకింగ్ ట్రాక్ మారుస్తూ ఉంటాము. అందులోనే భాగంగానే గ్రీనరీని పెంచి ఉన్న జిమ్, ఓపెన్ ఎయిర్ జిమ్ ను మరమ్మతులు చేసి, అలాగనే చిన్న పిల్లోళ్ళు సాయంత్రం పూట ఆడుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన ఆటలకు సంబంధించిన ప్లే సామాగ్రిని, ఎక్విప్మెంట్ ని కూడా రెడీ చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని ప్రజల ఆహ్లాదకరమైన వాతావరణానికి పెంచేసే విధంగా, వాళ్ళకి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈరోజు మనము ప్రభుత్వం నుంచి ముందుకెళ్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడము, ఇక్కడ కడప నియోజకవర్గంలో చాలా ఏళ్ల తర్వాత తెలుగుదేశం యొక్క అభ్యర్థికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు కృతజ్ఞతగా ప్రతి ఒక్క మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ దాదాపు 75 లక్షల వ్యయంతో ఈ యొక్క పార్క్ యొక్క ఆధునీకరణకు ముందుకెళ్తా ఉన్నాము. ఇంకొక 5 లక్షలు గ్రీనరీ డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క వచ్చే ఫెసిలిటీస్ ని తప్పకుండా యూజ్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాలని కాపాడుకుంటారని సంపూర్ణంగా విశ్వసిస్తూ మా అందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు పెద్ద ఎత్తున చేసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ నేను చెప్పుకుంటున్నాను. తప్పకుండా మీ అందరి సపోర్టు భవిష్యత్ కాలంలో ముందు మాకు ఇస్తారని కోరుకుంటూ, కడప మన కడప
స్వచ్ఛ కడపను ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా భావిస్తూ మన కార్పొరేషన్ తప్పకుండా అందరి సహకారంతో